చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. నిన్ను చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాం. వాక్యం ఏమేమి చెప్తుందంటే మొదటి దశలోని 4:3-5లో మీరు పరిశుద్ధులు ఒకటియే అనగా మీరు చారత్వములకు దూరంగా ఉండే దేవుని చిత్తము. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ, మహిమంతుడ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా ప్రభావం నీ ప్రియ బిడ్డలతో నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి ప్రభావం నీ చిత్తానుసారంగా నడుచుటి ప్రభావం నాకు మాకు అందరికీ నేర్పించమని, నీ చిత్తమే మా జీవితాల్లో సిద్ధింపు చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు వాక్యంలో ఏముందంటే మీరు పరిశుద్ధులు ఒకటియే అనగా మీరు జారత్వం నుండి దూరముగా ఉండటియే దేవుని చిత్తము కదా. మనం భూమి మీద ఏం చేయాలంట? దైవ చిత్తాన్ని నెరవేర్చే వారు మనము ఉండుముగాక. హల్లెలూయా. ఏం చేయాలంటే మనం భూమి మీద దైవ చిత్తము నెరవేర్చేవారుగా ఉండాలి. ఈ దైవ చిత్తం అనేదట మరి కొన్ని మాటల్లో చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పినాను? పరిశుద్ధంగా. పరిశుద్ధులు అవుట దేవునికి ఇష్టము. సో పరిశుద్ధులు అనేది ఎలా వస్తుంది మనకి అని అంటే, అది ఏమైనా కొత్తగా ఏమైనా మార్పు చెందేది అంటే, పరిశుద్ధత అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మానవులుగా ప్రతి ఒక్కరు ఎవరు పరిశుద్ధంగా ఉండలేరు. ఎందుకంటే ఆ లోకం మనల్ని ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? లోకానుసారంగా నడిపింప చేసేస్తుంది. కానీ లోకాన్ని ఎదిరించే శక్తి దేనికి ఉంది? దేవుడికి. సో మనం ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి వెంబడించే వారుగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధతను కలిగి జీవించాలి. లేకపోతే అపవిత్రత అనేది ఎవరి దగ్గరికైనా ఈజీగా సునాయాసంగా వస్తుంది కదా. చాలా మంది దగ్గరికి మంచి రావాలంటే కష్టం, కానీ చెడు రావాలంటే 5 నిమిషాలు. చెడుని లోకం ఇష్టపడుతుంది, కానీ మంచిని లోకం ఇష్టపడదు. లోకం ఇష్టపడకపోతే శరీరం ఒక్కొక్కసారి మంచితనానికి యాక్సెప్ట్ చేయదు. అంటే ఇలా ఎందుకు ఉండాలి, అలాగే ఎందుకు ఉండాలి, అలా ఉండాలి కదా, ఇలా ఉండాలి కదా అని రకరకాలుగా మనల్ని భావోద్రేకాలను కలిగి చేసి అపవిత్రమైన మార్గాల్లో నడిపించేసి దేవుని చిత్తం నుంచి తొలగిపోయేవారుగా అపవాది యొక్క కార్యము చేస్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే వాక్యానుసారంగా జీవిస్తున్న మనము పరిశుద్ధత ఎక్కువగా వెంబడించదుముగాక. ఎందుకనంటే ఆ పరిశుద్ధత లేకపోతే మన దేవుని పేరు ఏమే ఉంది? పరిశుద్ధమైన దేవుడు కదా. ఆ పరిశుద్ధమైన దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధతని కలగాలి కదా. ఒక జాబ్ కావాలనుకుంటే దానికి మినిమము కొన్ని డిగ్రీస్ ఉంటాయి. ఏమనంటే కొన్ని ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఏమండి ఈ హైట్ ఉండాలి, ఈ వెయిట్ ఉండాలి అని ఉంటుంది. నేవీ జాబ్స్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఉంటాయి కదా. ఆర్మీ కానీ నేవీ కానీ అవన్నీ కూడా అటువంటికి సంబంధించిందే. దేవుడి స్తోత్రం కలనుగా. సో అలా ఉంటేనే దే ఆర్ యాక్సెప్టెడ్, లేకపోతే అసలు యాక్సెప్ట్ చేయండి. అలాగే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగిన, ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తేనే మన పరలోక రాజ్యానికి చేర్చబడతాం. లేకపోతే పరలోక రాజ్యం మన దగ్గర ఉండనే ఉండదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది పిల్లరా. కనుక వాక్యం ఏమని చెప్తున్నానంటే ఈ యొక్క పరిశుద్ధతలో నుంచి తప్పించే ఒక పాపం ఏంటంటే జారత్వము కదా. జారత్వం అనేది మనలో ఉండకూడదు. దేవుడు అందుకే వివాహ బంధాన్ని పెట్టాడు, అవునా? లేకపోతే ఒక స్త్రీకి ఒక పురుషుడికి ఒక స్త్రీ అనే బంధాన్ని ఎందుకు పెట్టాడని అంటే జారత్వం అనే పాపంలోని వెళ్ళిపోతారని దేవుడికి స్తోత్రం కలుగుగాక. అది ఒక రకమైనటువంటి పాపమే కదా. జారత్వం గుండా వెళ్ళాం అనుకోండి, అనారోగ్యాలు వస్తాయి రాదా? ఖచ్చితంగా వస్తాయి. ఏమిటి అనేక జబ్బులు, ఆ పేర్లు మనం చెప్పుకోకూడదు. దేవుడికి స్తోత్రం కలుగు. ఆ రకమైనటువంటి బలహీనతలు, అనారోగ్యాలన్నీ వచ్చేస్తాయి. అంటే లోకపరంగా జారత్వాన్ని కలిగి ఉంటే వచ్చేటువంటి రోగాలు ఎలా ఉంటాయో ఆత్మపరంగా కూడా జారత్వాన్ని కలిగి ఉంటే వచ్చే శిక్ష కూడా అలాగే ఉంటుంది. అది ఏ శిక్ష? మీ క్రియను బట్టి. దేవుడు శిక్షించేవాడు కదా. నేను తప్పు చేస్తే దేవుడు క్షమిస్తున్నాడు,
కానీ మళ్ళీ చేసేస్తే అప్పుడు ఎలా అయిపోతుంది, దేవుడు ఇస్తుంది. కానీ మనం ఏం చేయాలి, ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టాక మళ్ళీ దాని వైపు మనం చూడకుండా ఉన్నప్పుడు ఎలాంటి దాన్నైనా దేవుడు తుడిచి కడిగేస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి, అలాగే చెప్పండి. కడిగేస్తాక మళ్ళీ దాన్ని మనం ఇతరులను చూసి ఎలాంటి వాడినా అలాంటి దానివి అనే హక్కు మనకు లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడు రక్తంలో కడిగాక వాళ్ళ లోపాలను ఎత్తిపెట్టి చెప్పేటువంటి అర్హత, హక్కు మనకి లేదు. ఎందుకంటే దేవుడే ఎత్తిపెట్టలేనప్పుడు మనమే పాటి వారిని దేవుడికి స్తోత్రం కలుగుగాక. వాక్యం సెలవిస్తుంది ఆ విధంగా. అలా ఆ కోణంలో కూడా మనం వాళ్ళని చూడకూడదు. ఎందుకంటే ప్రభుకు విడిచిపెట్టడమే, దేవుడే చూసుకుంటాం. మనం ఎవరిని చెప్పడానికి కదా. వాళ్ళందరూ ఈవిడే పాపి అని అందరూ రాళ్ళు వేసారు. ఒక్కొక్కళ్ళు లోపం చెప్పకపోతే అందరూ ఏమైపోయారు, రాళ్ళు పెక్కలు వదిలేసి పారిపోయారు. ఏడే ప్రభావ మా జీవిత చరిత్ర అని చెప్పేస్తున్నాడు. ఏదైనా దగ్గర మరణం ఏం లేదు. అందుకే నేనే పరిశుద్ధురాలని అనుకుంటే కుదరదు. అలాగే చెప్పండి, అనుకుంటే కుదరదు. ఎందుకంటే మనిషి పాపం అనేది ఒక జాగ్రత్తం అని చెప్పడానికి లేదు, ఒక వ్యభిచారం అని చెప్పడానికి లేదు. ప్రార్థన చేయకపోవడమే పాపం అని సెలవిస్తుంది. నువ్వు ప్రార్థన చేయలేదని నువ్వు ఎందులో ఉన్నట్టు, పాపంలో ఉన్నట్టే. ఎంతమంది ఒప్పుకుంటారు విషయాన్ని? హల్లెలూయా కదా. కనుక తప్పు ఒప్పుకోకపోవడం కూడా పాపమేట. పాపాల రకాలు మీకు చెప్తున్నాను. తప్పు ఒప్పుకోకపోవడం కూడా పాపమైన బైబిల్లో ఉంది. నేను తప్పు చేయలేదు, నేను పాపని కాదు అనుకోవడం కూడా పాపమేట. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుడి వాక్యం ఎలా చెప్తుందో ఆ రకంగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధతను ఎక్కువగా వెంబడించుగాక. పరిశుద్ధతను వెంబడించడం అంటే ఒకటి ఆత్మీయంగా దేవుని ఎక్కువ సేవించడం, ప్రేమించడం. రెండోది లోకపరంగా ఏదైనా మన బలహీనతలు మన దగ్గరికి వస్తున్నప్పుడు దానికి జాగ్రత్తగా మనం దూరంగా ఉందువుగాక. జాగ్రత్త వారికి చోటు ఇవ్వకుండా కాపాడుకోవడం. స్త్రీ ఒక పురుషుడిని అనుకుంది, ఒక పురుషుడు ఒక స్త్రీని అనుకో, అంతవరకు బస్. మరి లిమిట్స్ దాటి ఎక్కువ వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుందండి, శరీరంలో అనారోగ్యాలు వస్తాయి, మనశ్శాంతిని కోల్పోతారు. ఆ లోకం దృష్టిలో తెలిసినప్పుడు వాళ్ళు వేరేగా ఆలోచన కలిగి మనల్ని తక్కువ చేసి చూసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే వాటి నుంచి వచ్చే ఫలాలు ఇవన్నీ. అదే మనం ఆ జాగ్రత్తం అనేది అనకుండా నిబంధనతో కట్టుబడి చేసుకొని ఒకటే మనిషి ఒకటే అనుకున్న ఉండేటప్పుడు ఏమవుతుందంటే పిల్లలు గమనించుకోండి, దేవుని యొక్క ఘనతని దేవుడు మనకి ఇస్తాడు, ఆయన ఆత్మను మనకి ఇస్తాడు. అంటే పక్కింటి వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, ఎదురింటి అలా తిరుగుతున్నారు, నేను ఎలా తిరుగుతానంటే కుదరదు. అది యేసుప్రభుదే. మన దేవుడు తిరిగిన ఆయన, మన దేవుడు నడిచిన ఆయన, మన దేవుడు ఆ విధంగా జీవించినాను. మన దేవుడు ఒక పరిశుద్ధమైన దేవుడు. హల్లెలూయా. కనుక ఆ దేవుడికి తగ్గట్టుగా మనం జీవించడానికి ఆయన్నే చూడాలి. కానీ లోకంలో ఇరుగు వారిని, పొరుగు వారిని, పక్క వారిని, ఎదురింటి వారిని, పక్కింటి వారిని చూస్తే మాత్రం మన ఆత్మీయంగా ఎప్పుడు ఎదగలేదు. మనం ఎవరు చూడాలండి? ఆమె చెప్పండి అందరూ, అలాగే చెప్పండి. కనుక దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా జీవించడము దేవుని చిత్తమే ఉంది. దేవుడికి మహిమ కలుగుగాక. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుంటే అక్కడ 12వ వచనం, దీన స్థితిలో ఉండటం నేను ఎరుగదును, సంపన్న స్థితిలో ఉండటం నేను ఎరుగదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండటయో, ఆకలి కొని ఉండటయో, సమృద్ధి కలిగి ఉండటయో, లేమి కలిగి ఉండటయో నేర్చుకుని ఉన్నాను. క్రైస్తవ జీవితంలో కానీ వాక్యం ఏమని సెలవిస్తుందనంటే మరి దీన స్థితిలో ఉండటం, సంపన్న స్థితిలో ఉండటం, అంతేకాకుండా ఆకలి కొని ఉండటం, సమృద్ధి కలిగి ఉండటం, తర్వాత లేమి కలిగి ఉండటం కూడా నేర్చుకోవాలి. అంత బాగుంటేనే దేవుడు ఈ రోజుల్లో తెలుసా. కష్టాలు వస్తున్నాయంటే ఎవరు దేవుడిని సుఖం ఉన్నంతసేపు దేవుడు అనుకుని ఉంటారు. కష్టాలు వచ్చాయంటే ఇంక దేవుడు వైపు చూడరు, మందిరానికి రాదు. వచ్చానండి ఏం జరుగుతుందండి, ఏం జరుగుతుంది నాకు, ఎందుకండి దేవుడిని నమ్ముకోవడం? దేవుడు అన్నాడు ఉంటే ఇలా చేయాలి కదండి, అలాగే ఎలా చేస్తారండి? మరి అదేంటంటే వాళ్ళకి ఎలా జరిగింది, వీళ్ళకి ఎలా జరిగింది, వాళ్ళకి ఆవిడ ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు, మాకు అసలు చేయట్లేదు నిజమా? అందుకే వాక్యం ఏమని సెలవిస్తున్నారంటే దేవుని యొక్క వాక్యము మరి అన్ని పరిస్థితుల్లో కూడా కష్టాలు నేర్చుకోవాలి, ఇబ్బందుల్లో నిలబడటం నేర్చుకోవాలి. ఎలాంటి సమస్యలు వచ్చి మిమ్మల్ని ఏం చేయలేవు. యోగం చూసుకున్నట్లయితే అనారోగ్యంతో చచ్చిపోయిన దేవుడు లేపేశాడు. అసలు చచ్చిపోయిన లాసను చూసినట్లయితే చచ్చిపోయిననే లేపేశాడు దేవుడు. మళ్ళా మనమాట హల్లెలూయా చెప్పండి. ఇంకా పిల్లలందరూ జకరియాకి ఇచ్చాడు, ఎలిజబెత్కి ఇచ్చాడు. మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఎవరికి ఇచ్చాడండి? అన్నాకి ఇచ్చాడు. సో అది కూడా నోట్లేదని దేవుడు. కుష్ఠరోగాలు, భయంకరమైన రోగాలు ఉన్నాయంటే కుష్ఠరోగాలనే స్వస్థపరుస్తాడు. మనల్ని ఎవరు ఏం చేయగలరు? ఏది మనల్ని ఏం చేయగలరు? ఏది మనల్ని ఏం చేయదు.
మనం జీవించినంత కాలం ఆయనకి ఇష్టంగా ఉండుగాక. మన కోరిక నెరవేర్చబడతాయి. తప్పుగా కోరుకునే దాన్ని కట్ చేస్తాడు, మంచిగా కోరుకునే దాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయాన్ని? హల్లెలూయా. అంతే, అంతకుమించి చేయలేదు. నువ్వు జీవించినంతకాలం తప్పుగా జీవించి ఇప్పుడు నాకు సడన్ గా ఆశీర్వాదం కావాలని అంటే ఎలా ఇస్తాడు? చూస్తాడు, నీ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తాడు. అలా యావరేజ్ ఆనంటే యావరేజ్ పర్సంటేజ్ కలుపుదామన్నా అక్కడ అసలు కలిపేటువంటి ఛాన్సే లేదు కదా. జీరోలో ఉన్న వాళ్ళని పర్సంటేజ్ చేస్తే ఆ స్కూల్ ఫ్రాడ్ అంటారు, ఆ మాస్టర్ ఫ్రాడ్ అంటాడు, మార్కులు వేస్తారు. ఎంతమంది ఒప్పుకుంటారు? హల్లెలూయా. అందుకే మనం జీవించినంత కాలం కూడా ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచిన మనము సంపూర్ణంగా ఆయన మీద నమ్మకించుదుము గాక. ఆ నమ్మిక మన జీవితంలో ఏం చేస్తుంది? ఆశీర్వాదకరంగా చేస్తుంది. సో అందుకని కష్టాలు వచ్చాయని మీరు ఇక్కడ ఏమంటున్నాడు ఇతను? ప్రతి విషయంలోనూ, అన్ని కార్యముల్లోనూ, ప్రతి విషయం ఒకటన్నారు, రెండోది అన్ని కార్యాలు అన్నాడు. తరుపతి ఏమన్నాడంటే మరి కడుపు నిండిటియో, ఆకలి కొనిటియో, సమృద్ధి కలిగి లేవ కలిగిటియో నేర్చుకోవడం. మనం జీవితంలో ఎప్పుడు సుఖం ఉంటేనే యేసుప్రభున్నాడండి. ఆ ప్రార్థన చేశారండి, సుఖం లేకపోతే యేసుప్రభు లేడు, ఏమీ లేడండి అని అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి ఒకటే రెండు విషయాలు. లైఫ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. జీవితం అనేది ఒక రకమైనటువంటి ప్రశ్న జవాబు లాంటి పత్రిక లాంటిది, పేపర్ లాంటిది. ఆ పేపర్లో ఏం చేయాలంటే వాట్ యూఆర్ డూయింగ్ దిస్ మంత్, ఈ మంత్ అంతా మీరు ఏం చేశారనేది ఒకసారి కూర్చొని ఆలోచించుకుంటే ఈ నష్టం ఎందుకు వచ్చింది అని దేవుడిని అడగండి. ఎక్కడ మిస్టేక్ అని దేవుడు చూపించాడు అని అంటే దాన్ని కష్టమైనా నష్టమైనా అక్కడికి అది విడిచిపెట్టాడు. లేదు అని అనుకోండి, ఇందులో మిస్టేక్లకు బ్లెస్సింగ్ ఉందంటే ఈ మంత్ అంతా నేను ఏం చేశాను, బ్లెస్సింగ్ చూశాను, సో పని చేశాను, లేకపోతే ఈ పని కూడా నాకు బ్లెస్సింగ్. సో ఇంకా పనిని మీరు ఎంకరేజ్ గా ఇంకా ఆ పనిలో మీరు పాల్గొకలు ముందు కాక. అంతే, లైఫ్ లో డ్యామేజ్ అనేది ఆటోమేటిక్ గా పోతుంది. అన్ని కరెక్ట్ గా ఉంది. యోబు డ్యామేజ్ కలిగిన లైఫ్ వచ్చినప్పుడు కూడా యోబు ఏం చేస్తాడు? ఇది ఎందుకు వచ్చిందో నేను సంపన్న స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఈ స్థితిలో దేవుని స్థితిలో ఉండడం కూడా దేవుని చిత్తమేమో. ఆరోగ్యవంతుడిగా ఉండేవాడిని, ఇప్పుడు ఆరోగ్యం లేని స్థితిలో ఉన్న దేవుని చిత్తమేమో అనుకున్నాడు. అనుకొని తన యథార్థతను కానీ, తన నీతిని కానీ, తన భక్తిని కానీ కోల్పోయాడు అంటే కోల్పోలేదు, విడిచిపెట్టాడు అంటే విడిచిపెట్టాడు. ఆ విధానాన్ని చూసి తను ఎంత కోల్పోయాడో దాని బోనస్ లో సలహా దేవుడు ఇచ్చేస్తాడు. అలాగే ఈరోజు మీరు దేవుళ్ళ భక్తిలో ఉంటూ వ్యక్తిగతంగా జాగ్రత్తగా జీవిస్తున్నప్పటికీ మీరు ఏదైనా కోల్పోయారు, ఏదైనా నష్టపోయారా, దేవుడు డబ్బులు ఇవ్వలేడు. దాన్ని మీరు నమ్మవలసిందే. యోగ జీవితంలో ఇచ్చినప్పుడు యోగను మాదిరిగా తీసుకున్నప్పుడు మనం మన గురించి కూడా మనం మాదిరిగా తీసుకోవాలి అనుకుంటా. నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత పవర్ఫుల్ గా ఉంటున్నాను, నేను ఎక్కడ తప్పు చేయట్లేదు, దేవుడికి ఇష్టం లేదు మరి నాకు ఇష్టం ఉండట్లేదు, కానీ నాకే ఈ పరిస్థితి వచ్చిందంటే ఈ పరిస్థితుల్లో నడవడం దేవుడికి నేర్పిస్తే ఈ పరిస్థితుల్లో నడుస్తున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా తప్పిపోతావా, ఆత్మీయంగా నిలబడతావా? ఈ పరిస్థితుల్లో నడుస్తున్నట్టు ఆత్మీయంగా నిలబడుతూ ఏం జరిగితే జరగని నేను నా దేవుడికి ఇష్టం లేని జీవితం నాకు వద్దు, నా ఇష్టం వచ్చి నా దేవుడి చిత్తమే నడుస్తాను, కష్టమైనా పర్వాలేదు అనుకుని ముందుకు సాగిపోతావా? ఆ సాగిపోయిన జీవితమే యోగు లాంటిది. గట్టిగా చెప్పడం దేవుడు ఎప్పుడైతే మీరు అలా సాగిపోతారో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే ఒకనొక దినాన్ని మీరు ఊహించలేనంత ఎత్తుకు తీసుకెళ్లి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్ముడు నీ వాళ్ళకి నమ్మవారికి నీవు నమ్ముకున్న దేవుడు నేను ఎప్పుడు విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెడతారు, పరిస్థితులు విడిచిపెడతారు. అందుకే దేనిని కూడా అధికంగా నీ మైండ్ లో పెట్టుకోకూడదు. ఎవరిని అధికంగా పెట్టుకోలేవు, దేవుడు ఒక్కనే. ఎందుకనంటే అన్ని సమతుల్యమైనవే. ఏ రోజుకైనా అవి మనతో ఉంటాయి, ఉండకపోతాయి. ఉండలేనప్పుడు నువ్వు ఒప్పుకోలేకపోతావా, ఉన్నప్పుడు నువ్వు సంతోషిస్తావా అంటే అది కరెక్ట్ జీవితం కాదు. ఏదున్నా లేకపోతే నీ దేవుడు లేకపోతే నీకు బాధ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? సంసోను తోటి దేవుని ఆత్మ ఉన్నంతసేపు సంసోను ఏం చేశాడు? ఫిలిస్తీన్లు జయించాడు, శత్రువులు జయించేవాడు. ఎలాంటి వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా జయించుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ దేవుని ఆత్మ వాసు కోల్పోయాడు. కోల్పోయినప్పుడు ఏం జరిగింది? శత్రువుల చేతికి అప్పగింపబడ్డాడు. సో మనుషులు మన మీద అధికారం చెల్లించాలన్నా, మన హృదయ స్థితిగతుల పనులు మన కృంగతీయాలన్నా దేనికి మనము ఎడిట్ అవ్వకూడదు. దేనికి ఎడిట్ అవ్వాలంటే దేవుడికి మాత్రమే. అప్పుడు నీ చుట్టూ వలయం లాంటి సమస్యల్ని తీసి పాడేసే శక్తిని దేవుడిని చెప్పడం దేవుడు భయపడతాం. నేను దీనికే పరిగెట్టము, నేను ఈ స్థితికే పరిగెట్టము అనకూడదు.
చూసి తన పతనం చేసేస్తున్నాడో ఆ కంటి చూపును ముందు మందం చేశాడు, మందం చేసి బతికించాడు. కంటి చూపును తీసినాడు, ప్రాణం తీయలేడు నా దేవుడు. కొంచెం చూపించాడు, చిన్న టేస్ట్ చూపించాడు. ఆయన పవర్ ఏంటో చిన్న టేస్ట్ చూపించాడు. ఆ టేస్ట్ కే దెబ్బకు ఆయనలో ఉన్నటువంటి అహంభావం, అహంకారం, తప్పుడు సిద్ధాంతం అయినటువంటి మనస్తత్వం అన్నిటినీ తీసిపడేశాడు బయట డస్ట్బిన్లో. మళ్ళీ ఆ దేవుడు చూపునిచ్చాడు. తన జీవితము రూపాంతరం మార్చబడాలి. గట్టిగా చెప్పబడి తన జీవితం ఏమైపోయిందండి? రూపాంతరం మార్చబడ్డది. ఈరోజు మీ జీవితం రూపాంతరం మార్చబడాలంటే మీరు చేయవలసింది ఏంటంటే ఆ దేవుడిని మూలస్తంభంగా చేసుకుందురు కాక, ఏ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఏమంటే ఏ సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ క్రైస్తవుల మీద దాడి చేశాడో, ఏ సిద్ధాంతాన్ని అయితే ఆచరిస్తూ ప్రతాపాలు చూపిస్తూ ప్రాణాన్ని చూచాడో ఆ సిద్ధాంతం ఆయన రక్షించగలిగిందా? ఆ సిద్ధాంతం ఆయన చూపు ఇవ్వగలిగిందా? ఆ సిద్ధాంతం ఆయన కాపాడగలిగిందా? There is no power. There is no power. ఎందుకంటే పవర్ ఎక్కడ ఉందంటే చెప్తాం. అందుకని మన గుడ్డిగా లోకం వైపు, మనుషుల వైపు, పరిస్థితి వైపు చూడటం కాదు, జీవం కలిగిన దేవుడి వైపు మీరు చూచుదురు కాక, చూసి ఆయన శక్తి వైపు అనుభవించుదురు కాక, ఆయన ఆలోచన మీరు గ్రహించుదురు కాక. గ్రహించి అప్పుడు మీరు ఏం చేయాలంటే నీ ముందు ఎంత గర్వైన పనులు వచ్చినా, నిన్ను ఎంత తాగితే తొక్కాలని ఆలోచన కలిగి వచ్చావు. ఒక రోజు ఉంటుంది, ఆ రోజు దానికి సమస్తము కూడా మూట పెట్టేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఆ మూట తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. దేని పెట్టి మీరు కుంగిపోకండి. నిన్న ఒక సహోదరితో నేను మాట్లాడుతున్నాను. బర్త్డే అంటే అది పాప గురించి ప్రేర్ చేయించుకోవడానికి వచ్చాను. నేను అంటాను ఇలా చెయ్యండి, ఇలా నటించండి, అదేదో చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్పాను అదేంటంటే మీ మాటలు విన్నాక మాకు అలాంటివి ఏవి రావండి, ఏడాటలు అవి మాకు రావు. అంత ధైర్యంగా ముందుకు సాయి కూడా వచ్చాడు. అమ్మ మన మాటలు కదా, అక్కడ ఎవరి మాటలు? అందుకే దేవుడు మందిరానికి రమ్మంటాం. దేవుడు మాటలు మనల్ని ఏం చేస్తాయంటే బలపరిచేస్తాయి, స్ట్రాంగ్నెస్ ఇస్తాయి, వీక్నెస్ లో శక్తిని ఇస్తాయి. అందుకే దేవుడి సన్నిధికి రావాలి. మన సెల్లలో వినేది వేరు, వినాలి. ఎప్పుడో కాంటి పట్టు ఇంకా ఇబ్బందిగా ఉంది వాక్యం వెళ్ళలేకపోతున్నాను అనేటప్పుడు, డైలీ వినాలనుకునేటప్పుడు మీకు అవ్వదు కాబట్టి డైలీ, సో మీరు అప్పుడు వినండి. కానీ చర్చకి మాత్రం వచ్చే మెసేజ్ వింటే పవర్ ఆఫ్ అనాయింటింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. హల్లెలూయా. కనుక వాక్యం తెలుసుకోండి, మీరు దేవుడి ఆశాశక్తిగా ఉండండి. కనుక అన్ని స్థితిగతుల్లో కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అన్ని స్థితులు మీరు నేర్చుకుందరు కాక. ఇలా ఉంటాయి కూడా, అలా ఉంటాయి కూడా, నువ్వు అనుకోవడానికి నువ్వే దేవుడు. ఇంకేంటి దేవుడు ఏం దేవుడు? ఎలా ఉంటే అయిపోవాలంటే అలాగంటే అయిపోవాలి, అప్పుడు అయిపోవాలంటే ఇప్పుడు అయిపోవాలి అంటున్నాంటే నువ్వే దేవుడు వెళ్తే నువ్వు డిసైడ్ చేసేసుకుంటున్నావు. మరి నీకు నువ్వు దేవుడిగా ఉన్నావు, దేవుడు ఎందుకు వచ్చి కార్యం చేస్తాడు? మనం ఒక వ్యక్తి మనం సాయం చేయాలంటే మనం ఏం చెప్పలేండి? నేనే రాజులేండి, నేనే తెడ్డనండి అని అంటే, ఓ నువ్వే రాజు తెడ్డను, నా ఇంటికి సాయంకి వెళ్ళి అంటాం. అయ్యా నాకు ఈ పనిలో ఎవరు సహాయం లేదు, నువ్వు చెయ్యాలి అన్నాడు. ఎవరు మొదటికే ఎవరి దగ్గరికి వచ్చాను? రాణి దగ్గరికి. అంటే వాటికి వెంటనే ఆయన హృదయము, ఆమె హృదయం చలించిపోయింది. రాణి అనేటువంటి అహంకారంతో కొన్ని ఆలోచించాలంటే పక్కన పడేసింది. దైవ చిత్తం ఏంటో ప్రార్థించి వెతికింది, ఉపవాసం చాటించింది. సో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వే టైం ఇచ్చేస్తున్నావు, నువ్వే డేట్ ఇచ్చేస్తావు, నువ్వే పని చేసేమంటున్నావు. ఎలా చేస్తావు దేవుడు? నువ్వే డిసైడ్ అయిపోయావు. నువ్వు డిసైడ్ అయిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సాయంకాలం నీకు నువ్వే చేసేసుకో. నువ్వు చేసుకున్నా అవలేదన్నప్పుడు నువ్వేం చేయాలి? పెద్ద ఎప్పుడు చెప్తాడో, ఎప్పటి వరకు అనుగ్రహం వస్తుందో అంతవరకు నువ్వు వెయిట్ అండ్ సీ. అలాగే దేర్ ఇస్ నో పవర్ అనుకుంటే అసలు మీరు పవర్ లేదు, ఎవరు లేదు, ఏం పవర్ లేదు. ఆయన ఇచ్చినంత వరకు పొందుకునేటువంటి శక్తి కలిగిన, ఓర్పు కలిగిన పవర్ లేదు. ఉంటే ఆ వరాన్ని నువ్వు పొందుకుంటావు అని చెప్తాను. సాక్ష్యం విందాం. నామకు వందనాలు. పాస్టర్ గారు సంజయరాణి గారికి వందనాలు. మేము జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది.
మేము ఈ చర్చికి రాకముందు మేము దేవుళ్ళో బలంగా ఉండేవారం కాదు. చర్చికి వచ్చిన తర్వాత అమ్మగారు చెప్పిన వాక్యం ద్వారా ఆత్మీయలో ఎదిగి ఉన్నాము. కుటుంబం అంతా దేవుళ్ళ ఆత్మీయంగా ఎదుగుతూ దేవుడు పిల్లలకి రక్షణ దయచేశాడు. అయితే 25 సంవత్సరాల నుంచి మరి నేను రక్తస్రావంతో బాధపడుతున్నాను. అయితే అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడా నాకు స్వస్థత రాలేదు. అలాగని ఆపరేషన్ చేయాలనుకుంటే మరి ఆపరేషన్ చేయడానికి గర్భసంచి బాగానే ఉందని ఇవ్వరు. మరి కానీ ఎన్ని మందులు వాడినప్పటికి కూడా తగ్గలేనప్పటికీ మందులు హోమియోపతి, ఆయుర్వేద మందులు, అన్ని ఇంగ్లీష్ మందులు అన్నీ వాడి ఉన్నాను. వాడినప్పటికి కూడా నాకు ఎక్కడా స్వస్థత రాలేదు. 2 సార్లు మరి నేను చనిపోవలసిన దాన్నే మరి బ్రతికి ఉన్నాను. ఇంక చనిపోయిందని అందరూ ఆశ వదులుకున్నారు. కానీ దేవుడి కృపలో నన్ను బ్రతికించున్నాడు. పాస్టమ్ గారు మరి తెలిసినప్పుడు 7 సంవత్సరాల నుంచి నాకు తెలిసినప్పుడు మరి అమ్మ ప్రార్థన చేయగా మరి దేవుడు నాకు స్వస్థ ఇచ్చాడు. దేవుడికి వందనాలు. అదేవిధంగా మరి పెద్దబాబుకి MBBS సీట్ కోసం మేము చాలా టెన్షన్ పడి ఉన్నాము. అయితే సంజయ్ రాణి పాస్టమ్ గారికి చెప్పినప్పుడు మరి ఆమె ప్రార్థన చేయగా మరి MBBS సీటు మెడి స్టూడెంట్గా దేవుడు ఇచ్చిన్నాడు. మరి స్కాలర్షిప్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మేమైతే మా ఆయన గారి డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు కానీ వస్తుందా స్కాలర్షిప్ వస్తుందో లేదని మేము అనుకున్నాము. కానీ పాస్టమ్ గారు ప్రే చేస్తుంటే సరేలేని మేము ప్రే చేస్తుంటే మేము పాలు పొందుకున్నప్పుడు మరి అలాగే మరి స్కాలర్షిప్ రావడం జరిగింది. సంవత్సరానికి 30,000 రావడం జరిగింది. మరి అదే డబ్బుతోటి MBBS సీటు ఫ్రీ సీట్ ఇచ్చినాడు. దేవుడు చదివిస్తున్నాడు. అదేవిధంగా శనిబాబు కూడా మరి చదువులో చాలా డల్గా ఉండేవాడు. మరి పాస్టమ్ గారు ప్రేయర్ చేసిన తర్వాత చదువులోనే కొంత చురుకుగా ముందుకెళ్తున్నాడు. మరి ఈ సంవత్సరం ఇంజనీర్లో దేవుడు మరి జాయిన్ అవ్వడానికి ప్రభు కృప చూపెడుతున్నాడు. మా నాన్నగారు పక్షవాతంతో ఉన్నారు. అయితే పాస్టమ్ గారు చేసిన ప్రార్థన ద్వారా చక్కగా మరి ఆ బిడ్డ తను తింటూ చక్కగా ఉండటానికి దేవుడు కృప చూపెట్టాడు. దేవుడికి వందనాలు. దేవుడు మా కుటుంబంలో చేసిన అద్భుతాలు పెట్టి దేవుడికి వందనాలు. మా కొరకు భారంగా ప్రార్థన చేసిన సంజయ్ రాణి పాస్టమ్ గారి కృతజ్ఞతలు. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీ ప్రియ కుమార్తె కుమారులు నిండాలుగా దీవించండి. వాళ్ళు ఏ బాధలతో ఉన్నారో బాధల నుంచి విడిపించండి ప్రభు. నిజమేనైనా గర్వానికి ఎవ్వరు చోటు ఇవ్వకుండా నీ ఉచితమైన కృపల మీద కుమ్మరించండి. నీ ఆత్మని, నీ శక్తిని, నీ బలాన్ని దయచేయండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఆ విధంగా పేరు పైన జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్యలు ఉంటే ఆ సమస్య నుంచి విడుదల దయచేసి ఎవరైతే నిర్లక్ష్యంగా నిర్జీవంగా ఉన్నారో ఈ రోజు వాళ్ళని ఉజ్జీవపరిచిన నాయన లక్ష్యత కలిగి ప్రభు యందు ప్రభా ముందుకు సాగుతూ వారి పనుల్లో వారు జయం చూడడానికి కృపద ఇచ్చేయమని, నీ యథార్థతను విడిచిపెట్టకుండా ప్రభా నీవు చెప్పినటువంటి శత్రువుని ప్రేమించే గుణం నుంచి బయట మరి కలిగి ప్రభు వారి జీవితాలు దీవెనకరంగా ఉండేట్టుగా బ్లెస్ చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. క్రీస్తునందు ప్రియులైన మీరు స్క్రీన్ మీద వస్తున్న నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు నేను ప్రార్థన చేయడం జరుగుతుంది. దివ్య గారు మరి పిల్లలు పుట్టాలని ప్రార్థన వినపని కోరి ఉన్నారు. ప్రార్థన చేస్తాను. పిల్లలు మహోన్నతుడా నీకు వందనాలు. దివ్య గారు పిల్లలు పుట్టాలని ప్రభా బెంగళూరు నుంచి ప్రార్థన వినపని కోరి ఉన్నారు. ప్రభా సహోదరికి పిల్లలు దయచేయండి. జేమ్స్ గారు ప్రభా అప్పుల నుండి నాయన లోన్ల నుండి సంపూర్ణమైన విడుదల దయచేయబడుతున్నాను తండ్రి. అలాగే నాయన మరియమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా నాయన తండ్రి యేసు నామములో ప్రభా పాపకు నీటి బొగ్గులు ఉన్నాయంటే ప్రభా నీటి బొగ్గల నుంచి ఉడిపించి ప్రభా అద్భుతంగా గర్భఫలానికి ద్వారం తెరండి. ఉద్యోగం దయచేయండి ప్రభా. ప్రార్థనలో బలంగా ఎదుగుట కృప దయచేయండి. మేరీ గారికి ప్రభా అప్పుల సమస్యల నుంచి ఏలూరు నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా విడుదల చేయమడుతున్నారు. అంజలి గారు ప్రభా అయ్యా నాయన చిన్న పాప నుంచి ప్రభా నాయన ఎప్పుడు ఏడుస్తూ ఉందంటే ప్రభా దురాత్మ నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయమడుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు ప్రభా. అలాగే ప్రసాద్ గారు ప్రభా ఒంగోలు ప్రభా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అమ్మగారికి వాళ్ళ అమ్మగారికి తలలో నొప్పి వస్తుందంటే ప్రభా సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఆ నొప్పి నుంచి విడుదల దయచేయండి. వర్మగారు ప్రభా నాయన పక్షవాతం నుంచి సంపూర్ణమైన హీలింగ్ అతనికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరియమ్మ గారు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. వాళ్ళకు నడవలసినటువంటి దారి లేక ఇంటి విషయంలో ఎంతో బాధపడుతున్నారు. శత్రు బాధతో వేధింపబడుతున్నారు. వారికి నడవలసిన దారి వచ్చే శత్రు బాధ నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. లార్డ్ కనికరించండి ప్రభా నాయన. జకరియా గారు ప్రభా యేసు నామంలో ప్రభా కాళ్ళు నొప్పుల నుంచి సంపూర్ణమైన విడుదల
విడుదల ప్రభా నీ ప్రియ కుమారులకి దయచేయండి, ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. అదేవిధంగా ప్రభా అయా మరి అనేక విషయాలు, అనేక మంది సమస్యల్ని ఎదుర్కొంటున్నారు కనుక ప్రభా సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అసలు విధంగా ప్రభా శకలధికర భవిష్యరవసియ గొప్ప మేలు జరిగించండి ప్రభా. అదే విధంగా ఇదిగో ప్రభా నాయన అయ్యా జ్యోతి గారు కూడా ప్రార్థన చేస్తున్నా, కుమార్తెకున్న సమస్యలు అన్నిటి నుంచి ఊడిపించండి ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లించిన ఆర్థిక ఇబ్బందుల నుంచి, లోన్స్ నుంచి ప్రభా విడుదల దయచేయండి. అయ్యే విధంగా ప్రభు వసంతమ్మ కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. యేసు నామములో ఇల్లు కట్టుకున్న కాక అద్భుతం జరిగించండి ప్రభా నాయన. అదే విధంగా ఇదిగో ప్రభా జ్యోతి అని మా సహోదరి గర్భఫలం లేక బాధపడుతున్నారు, ఆమె గర్భాన్ని యేసు నామములో తెరిచి ఇప్పుడే గర్భవతి అవునుగాక నీకు వందనాలు చేయించుకున్నాను ప్రభా. చంద్రం గారి ప్రభా వ్యాపారం అభివృద్ధి చెందేటట్టుగా సహాయం చేయండి. ఆయన కొన్ని సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ధనలక్ష్మి గారు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన ఆమె ఏ చాతబడి శక్తులతో పీడింపడుతుందో ఆ ధనలక్ష్మి గారి చాతబడి శక్తులు సంపూర్ణమైన విడుదల కలుగునుగా అద్భుతం జరిగించండి. రమ్య కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన. ఇంట్లో గొడవల వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రభా. కుటుంబాలు ఎవరికో డబ్బులు అయితే ఇచ్చారో ఆ డబ్బులు తెచ్చి వాళ్ళు ఇచ్చడానికి సహాయం చేయండి. ఇంట్లో ఐక్యత, ప్రేమ, సమాధానం దయచేయండి. అన్నపూర్ణమ్మ గారు ప్రభా బాబుకి యవనస్తులు ప్రభా చక్కటి జీవితాన్ని జీవించాలి, పాపం నుంచి విడుదల పొంది ప్రభా, లోకం నుంచి విడుదల పొంది ప్రభా మంచి జాబ్ లో జాయిన్ అయినట్టుగా, తల్లిదండ్రుల మాట విన్నట్టుగా సహాయం చేయండి ప్రభా. ఎల్లమ్మ గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అబ్బాయికి ప్రభా నాయన మార్కులు రావాలి, మంచి జాబ్ రావాలి, ఆమె నోటిని నిండా నవ్వున్నట్టుగా ఒక మిరాకల్ జరుగును కాక నాయన. కావేరి గారి గర్భఫలాన్ని ప్రభా యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా గర్భఫలం తెరవబడినట్టుగా ప్రభా కుమార్తె పట్ల గొప్ప కార్యం చేయబడుతున్నాను. దివ్యశ్రీకి ప్రభా, శ్రీనివాస్ కూడా గర్భఫలం యేసు నామములో ప్రభా ఆ దంపతులకు కూడా బిడ్డలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి, స్తోత్రం నాయన. ద్వారకా గారు ప్రభా నాయన తండ్రి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఏదైతే నొప్పులు ఉన్నాయో నొప్పులన్నిటి నుంచి స్వస్థతను దయచేయమని, ఇంకెవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో మీరు అక్కడే మీ చేతులు ఉంచినట్లయితే మీకు ప్రార్థన చేస్తాను ప్రభా. ఎక్కడైతే ఎవరైతే చేయి పెట్టుకున్నారో తలనొప్పుల నుంచి, ఒళ్ళు నొప్పుల నుంచి, కాళ్ళ నొప్పుల నుంచి, గుండెపు నొప్పుల నుంచి, సర్జరీల నుంచి, సంపూర్ణంగా డయాలసిస్ ప్రాబ్లమ్స్ నుంచి, పక్షవాతం నుంచి విడుదల చేయండి. చర్మ వ్యాధుల నుంచి విడుదల చేసి ప్రభా స్వస్థతలు కలిగించి సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఖచ్చితంగా మీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడండి. మీరు సాక్ష్యాలు మాకు తెలియపరచండి. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు స్క్రీన్ మీద వస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు. బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడటం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బ్రహ్మం గారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరులేవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. నా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నంబర్ని సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభువు మిమ్మల్ని అల్లవల్ల దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.